ఏంటి పని మనిషి ఇంకా రానేలేదు, పని అంతా అలానే ఉండిపోయింది. నాకేం తెలిసే నన్ను అడుగుతున్నావు, నీతో పాటే ఉన్నా కదా, వస్తుందేమో ఆగు. ఏం రావడమో ఏమో అత్తయ్య, టైం చూస్తే 11 అవుతుంది, ఇదేమో ఇంకా రాలేదు. సరే రాని, వచ్చాక ఇలా లేట్ చేస్తే జీతం కట్ చేస్తామని చెప్దాం. అవునత్తయ్య, అలా చెప్తేనే చక్కగా అవుతుంది. అమ్మగారు డోర్ తీయండి. అదిగోండి అత్తయ్య, వచ్చినట్టుంది పని మనిషి రత్నం. పదండి డోర్ తీద్దాం. అవునే పద. ఏంటి రత్నం ఇది, రోజు ఈ టైం అయితే ఎట్లా? నువ్వు ఇలా లేట్ వచ్చావు, మా పని అంతా మేమే చేసుకున్నాం. ఏం అవసరం లేదు, ఈరోజు నేను జీతం కట్ చేస్తాను నీకు. జీతం కట్ చేసుడేందమ్మా? అవును మరి, మేము మా పని మేమే చేసుకున్నాం, మా పని మేము చేసుకున్నందుకు కూడా నీకు జీతం ఇవ్వాలా ఇంకా? అమ్మా మీకు మా యూనియన్ గురించి తెలియదు అనుకుంటా. మీ పని మీరు చేసుకున్నా మాకు సంబంధం లేదు. నేను వచ్చానా అంతే, ఆ రోజు జీతం నాకు ఇవ్వాల్సిందే. యూనియన్ ఏంటే? అవును, మా పని మనుషుల యూనియన్. ఒక రూల్ ఉంది తెలుసా మీకు? మేము ఆ రోజు వచ్చామంటే అది లేట్ అయినా ఏమైనా మాకు సంబంధం లేదు. మీరు ఆ రోజు జీతం ఖచ్చితంగా ఇవ్వాలి మాకు. సరే నేను వెళ్ళొస్తాను అమ్మగారు. మరి అదేంటే వెళ్ళడము, పని చెయ్యవా ఏంటి? రోజు రోజుకి మీ మెదడు పనిచేస్తలేనట్టుంది. ఇప్పుడే కదా పనంతా అయిపోయిందని చెప్పారు, మళ్ళీ ఏం పని ఉంటుంది? చూసారా అత్తయ్య, దానికి ఎంత ఏదో మిమ్మల్ని ఎంత మాట అన్నది. అదే కదనే, చూడు అది ఎంత మాట అంటుంది. అయినా దీంతో ఎందుకు వచ్చిన గొడవ? సరే వదిలేసాయి. సరే రత్నం, ఈ రోజుకి పని అయిపోయిందిలే, నువ్వు వెళ్ళి రేపన్నా కనీసం తొందరగా రా. అలాగే అమ్మా. కూడలా ఏం చేస్తున్నావే? ఏంటత్తయ్య, ఈ రోజు కూడా అది రానే లేదు. ఇంకేముంది, నా పని నేను చేసుకుంటున్నా. అయ్యో దీనికి బాగా ఎక్కువైంది అసలు. ఇది యూనియన్ యూనియన్ అని రెచ్చిపోతుంది అసలు. నిన్న అయినా కనీసం 11కి వచ్చింది అత్తయ్య, ఈరోజు అయితే మరి 12 అయిపోతుంది, ఇంకా రాలేదు. వంటకి కూడా లేట్ అయిపోతుంది, అందుకే గమ్మున నా పని నేను చేసుకుంటున్నాను. సరే సరే వే కానీ, అది వచ్చాక మాట్లాడదాం. అబ్బా, అయ్యో ఏమైంది అత్తయ్య? కాలికేదో గుచ్చుకుందే. ఇంకేముంటుంది, చెత్త అవి ఇవి ఉంటాయి. నేను ఇక్కడ బాసన్లు తోమేస్తాను, మీరు వెళ్ళి ఇల్లు ఉడ్చండి కనీసం. సరేవే. అమ్మా, అంత పని అయిపోయింది అత్తయ్య, కొంచెం రిలాక్స్ అవుదాం. రావే, వచ్చి కూర్చో నువ్వు కూడా. అమ్మగారు నేను వచ్చేసాను. ఎందుకే, మా పళ్ళు రాలగొట్టనీకా? ఏంటమ్మా అలా అంటారు? వద్దు తల్లి, నువ్వు వద్దు, నీ పని వద్దు, ఏది వద్దు. నిన్ను పెట్టుకొని మా పని మేమే చేసుకోవాల్సి వస్తుంది. దాని బదులు తీసేస్తే అయిపోతుంది. రేపైనా అసలు నువ్వు రానే రాకు. అవునా, సరే అయితే నా లక్ష నాకు ఇచ్చేయండి. లక్ష ఏంటి? ఏంటి అలా కొట్టావు? బుద్ధుందా లేదా మీకు అసలు? పని మనిషి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేశారా? కొంచెమైనా తెలివి లేదు మీకైతే. ఉసే ఏం మాట్లాడుతున్నావే? నేను దాని దగ్గర అప్పు చేయడం ఏంటే? మరి ఆ 1,00,000 ఇమ్మని ఎందుకు అడుగుతుంది? ఆగవే, అడిగి తెలుసుకుంటా. ఏంటి రత్నం, 1,00,000 రూపాయలు ఏంటి? అదా, మా యూనియన్లో ఒక రూల్ ఉందమ్మా. మాకు ఇష్టం లేకుండా మీరు పనిలో నుంచి తీసేస్తే మాకు 1,00,000 రూపాయలు ఫైన్ కట్టాలి. ఇదెక్కడి యూనియన్ రా బాబు? పని మనుషులంటే మజాక్ అయిపోయింది. మరి మీ పని మనిషి కూడా మీకు ఇలానే స్ట్రోక్ ఇస్తుందా? అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.